రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయము. వారు, మనము చెయ్యునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా? తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును కనుక మనము వెళ్ళి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియూ కనపడలేదు, మనిషి చప్పుడైననూ లేదు. కట్టబడిన గుర్రములునూ కట్టబడిన గాడిదలునూ ఉన్నవి, కాని గుడారముల దగ్గర ఎవ్వరునూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా, రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది కనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారలలో బహుమంది మనుషులు లయమైపోయిరి కదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో 5 తీసుకుని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవుచు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపీటను దోచుకునిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఎవని చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి 1 2 మానికల యవలును రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేలప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని దైవజనునితో చెప్పగా, అతడు, నీవు కన్నులారా చూచెదవు కాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను కనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను.